ఇప్పుడు నువ్వు ఒక ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావు, నీకు ఒక ఉద్యోగం రావాలని కోరుకుంటున్నావు. సో దానికి అడ్డుగా వచ్చేది ఏంటి? మన సొంత పాపము ఆశీర్వాదానికి అడ్డుగా వస్తుంది, సాతాను క్రియలు దానికి అడ్డుగా వస్తాయి. సో భూలోకంలో మనం ఆశీర్వదింపబడాలి అంటే దేవునికి 100% చిత్తం ఉంది మనం ఆశీర్వదింపబడాలని. కానీ దానికి అడ్డుగా వచ్చేవి రెండు: నీ పాపము నా పాపము, నా పాపం నాకు అడ్డం వస్తుంది, నీ పాపం నీకు అడ్డం వస్తుంది. దాని తర్వాత ఇంకేం అడ్డం వస్తుంది? సాతాను క్రియలు అడ్డు వస్తాయి. సో కాబట్టి మన ఆశీర్వాదాలకి అడ్డు రాకుండా ఈ రెండు విషయాలు మనం చెప్పాలి. అయ్యా నా పాపాలను మీరు క్షమించండి, నేను ఎవ్వరి మీద కోపం పెట్టుకోకుండా, అంటే కోపము, ద్వేషము, కలహము, మత్సరము, శరీర క్రియలు బయలుపరచబడ్డాయని గల్తీలకు రాసిన పత్రికలో చెప్తాడు కదా. ఈ మత్సరము, కలహము, కోపము, క్రోధము, ద్వేషము, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన రిలేషన్స్, వీటన్నిటి నుంచి నాకు విడుదల అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనం ఏ అవసరాన్ని అయితే కోరుకుంటున్నామో ఆ అవసరాన్ని అడ్డుకునే పాపము తొలగిపోతుంది. గాడ్ ఆయన నీ ఇంటిని సమృద్ధితో నింపుతాడు. తన పిల్లల పక్షంగా నువ్వు గోజాడుతున్నావు గనుక నీ పిల్లల మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలకైనా నీ పిల్లలను కొలిక్కి తెస్తాడు. నీ ఇంటి వారిని, నీ ఇంటి పరిస్థితులను కొలిక్కి తెస్తాడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అసలు ఆ చింతే వద్దు నీకు. నా పరిస్థితులు ఏమవుతాయో, ఎలా అవుతాయో అనే చింతే వద్దు నీకు. నీ తారుమారులన్నీ ఆయనే క్రమపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో సేవకురాలివి, సేవకుడివి. అది కూడా చిన్న చితక సేవకులు కాదు, నీవు గొప్ప సేవకురాలివి, గొప్ప సేవకుడివి అన్న లిస్టులో ఉంటావు ఆయన దగ్గర. చాలా సార్లు సాతాను నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. అవిశ్వాసం అన్ని పాపాల కంటే పెద్ద పాపం.